ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభువు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదివి ఈ దినము కొరకే ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నామని. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. దానియేలుని దేవుడు పిలుస్తున్న మాట, దానియేలు నువ్వు బహుప్రియుడవు. ఈ మాట దానియేలుతో దేవుడే చెప్పి పంపించాడు. దేవుడే దేవదూతకి చెప్పి దానియేలు 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దానియేలు యొక్క ప్రార్థన మొదటి రోజే దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది. దేవుడు మొదటి రోజే దేవదూతను దానియేలు దగ్గరికి దేవుడు పంపిస్తే, ఈ మధ్యలో ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు దేవదూతను అడ్డుకుని ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు, ఈ మధ్య ఆ పరిస్థితుల్లో దాదాపు దానియేలు దగ్గరికి దేవదూత వచ్చేసరికి 21 దినాలు పడుతుంది. ఆ యుద్ధం చేసి వాళ్ళందరినీ జయించి ఈ గాబ్రియల్ దూత కిందకు వచ్చేసరికి దానియేలు దగ్గరికి వచ్చేసరికి 21 దినాలు అయిపోద్ది. ఈ 21 దినాలు కూడా దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. గమనించండి, ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చి దానియేలుతో మాట్లాడుతున్న మాట, దానియేలు నువ్వు బహుప్రియుడవు గనుక అని చెబుతుంది. అంటే దానియేలు దేవుడికి ఎంత ప్రియుడో మీరు అర్థం చేసుకోవాలి. దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడంట, బహుప్రియుడిగా. అందుకే దేవుడు ఆ మాట చెప్పి మరీ పంపించాడు. నువ్వు చేసిన ప్రార్థన మొదటి రోజే నా దగ్గరికి వచ్చింది అని ఈ దేవదూత వచ్చి దానియేలుకు చెప్తూ ఉంటుంది. అంటే దానియేలు ఎంత స్పెషల్లో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రార్థించే విషయంలో దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మొదటి రోజే తన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిపోయిందంటే దానియేలు దేవుడికి ఎంత ప్రియుడిగా ఉన్నాడో, ఎంత ఇష్టంగా ఉన్నాడో మీరు ఇక్కడ గ్రహించాలి. ఈరోజు మనము కూడా ప్రార్థన చేస్తున్నాం. నిజంగా దేవుడు మన ప్రార్థన మొదటి రోజే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా, అంగీకరిస్తాడా, తన దేవదూతను పంపించి మనకి జవాబు ఇవ్వగలుగుతున్నాడా? ఎందుకంటే దానియేలుకి అది అలా జరిగింది. ఎందుకు జరిగిందంటే దానియేలు దేవునికి బహుప్రియుడిగా బ్రతుకుతున్నాడు, జీవిస్తున్నాడు. మనం కూడా ఒక దానియేలు వలె మనం బ్రతికితే, జీవించగలిగితే మనం కూడా దేవునికి బహుప్రియులుగా మార్చబడతాం. అలా ఉండాలనే దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. కనుక మనం దేవునికి బహుప్రియులుగా ఉండాలి. అలా ఉండాలంటే దానియేలు ఏం చేశాడు, మనం కూడా అది చేయగలగాలి. అంటే దానియేలు ఒక బబులోను సామ్రాజ్యంలో శత్రువుల మధ్య కూడా భక్తిని విడనాడలేదు, తన ఆత్మీయతను పోగొట్టుకోలేదు, పరిశుద్ధతని పోగొట్టుకోలేదు, దేవునికి విధేయత చూపించట్లో ఎక్కడ కూడా తగ్గిపోలేదు. ఇవన్నీ దానియేలులో శత్రువుల మధ్య ఉన్న, పరదేశిలో ఉన్న, తనది కాని దేశంలో జీవిస్తున్న, అక్కడ నియమ నిబంధనలు తనకి అడ్డుగా ఆటంకంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, అలాంటి భయంకర మనుషుల మధ్య, జనాంగం మధ్య, అక్కడాంటి పరిస్థితుల మధ్యలో దానియేలు బహుప్రియుడిగా బ్రతికాడు. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన నమ్ముకున్న మన జీవితం, మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి మనుషుల మధ్య ఉన్నా, ఎలాంటి జనాంగం మధ్య ఉన్నా, ఎలాంటి స్థితిగతుల మధ్య ఉన్నా, ఎలాంటి భయంకరమైన పాపము క్రియల మధ్య మనం బతుకుతున్నా దానియేలు వలె ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతని కాపాడుకుంటూ, భక్తి విధేయతల్ని కాపాడుకుంటూ, దేవునికి విధేయత కలిగి మనం బ్రతికినప్పుడు, జీవించినప్పుడు మనం కూడా దేవునికి బహుప్రియులం అవుతాం. అప్పుడు మనం చేసే ప్రార్థన మొదటి రోజే దేవుని సన్నిధికి చేరద్ది. మనం ఎప్పుడు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు, ఆలకిస్తాడు. కనుక దానియేలు వలె ఆ బహుప్రియుడు అని అనిపించుకున్నటువంటి ఆ మాట ఈరోజు మనందరము దేవుని చేత అనిపించుకునే స్థితికి మనం చేరాలి. అలాంటి ఆత్మీయ జీవితాలతో మనము నింపబడి నడిపించబడుదుముగాక. ఆమేన్. పరమతండ్రి దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు దానియేలు వలె బహుప్రియుడు అనిపించుకున్న దానియేలు వలె మేము కూడా నీలో జీవించే ధన్యత, భాగ్యము, ఆత్మీయత మాకు దయచేసి సహాయం చేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.